ఎట్లా చదవాలి బైబిల్ని అంటే, వాక్యాన్ని అంటే యేసు ప్రభువుని చూస్తూ చదవాలి, యేసు ప్రభు కోసము చదవాలి. హల్లెలూయా. అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు చూడండి, 40 మంది గ్రంథకర్తలు మనకు 40 రకాలుగా రాసిన గ్రంథం కాదు ఇది. 40 మంది గ్రంథకర్తలు ఒక వ్యక్తిని చూపిస్తూ రాసిన గ్రంథం ఇది. హల్లెలూయా. ఎంతమంది రాశారు బైబిల్ని? ఎంతమంది? 40 మంది. గుర్తుపెట్టుకోండి, 40 మంది. ఈ 40 మందిలో ఎవరున్నారు తెలుసా? గొర్రెల కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఇంకా సమాజంలో పని చేసుకునే వాళ్ళు, సోషల్ వర్కర్స్ లాంటి వాళ్ళు, సమాజ అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఆమోసు లాంటి వాళ్ళు, యెషయా లాంటి, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే కేవలము ఏదో ఒక వ్యక్తి రాసింది కాదు ఇది. అంటే ఒక వ్యక్తి అంటే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాదు. గొర్రెల్ని కాసేవాడి దగ్గర నుంచి సింహాసనం మీద కూర్చుండే రాజు దాకా అందరూ కలిసి ఒక వ్యక్తినే చూపించారు. ఎవరా వ్యక్తి? యేసయ్య. హల్లెలూయా. ఆయన్ని చూడటానికే మనం బైబిల్ చదవాలి. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతున్నారంటే యేసును చూడటానికి చదవట్లా. ఎందుకు చదువుతున్నారు? ఎక్కువ మంది ఎందుకు చదువుతారంటే ఆశీర్వాదం కోసం చదువుతారు, లేదా ఇంకెందుకు చదువుతారంటే చదవాలి కాబట్టి చదువుతారు, లేకపోతే ఏదో జ్ఞానానుసారంగా చదువుతారు. కానీ అట్లా చదవకూడదు. హల్లెలూయా. మన దృష్టి ఆశీర్వాదాల మీద ఉండకూడదు. హల్లెలూయా. మన దృష్టి అద్భుతాల మీద ఉండకూడదు. హల్లెలూయా. మన దృష్టి స్వస్థతల మీద ఉండకూడదు. హల్లెలూయా. మన దృష్టి యేసు మీద ఉండాలి. హల్లెలూయా. మనకి చాలా అలవాటు ఇవన్నీ. ఎట్లాగా? మనకి పెంతెకోస్తు అనగానే ఏంటి? కరిస్మాటిక్ అంటే ఏంటి? ఆశీర్వాదం, అద్భుతాలు, స్వస్థతలు, ఇవన్నీ మనకి బాగా అలవాటైన పదాలు. కానీ మన దృష్టి వాటి మీద ఉండకూడదు. హల్లెలూయా. మన దృష్టి యేసు మీద ఉండాలి. యేసు మీద నీ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవి జరగకుండా మానవు. నువ్వు అద్భుతాలకు కూడా ఆశ్చర్యపోవు. ఆ స్టేజ్కి వెళ్తావు యేసు మీద నీ దృష్టి ఉంటే. ఇప్పుడు ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకో, ఎట్లా ఇస్తారు మీరు రియాక్షన్? చెప్పండి. ఎట్లా ఇస్తారు రియాక్షను? అరే అద్భుతం, ఆశ్చర్యం అంటే అది ఎట్లాగా? మీరు ఒక రకమైన అది ఒక విస్మయం కదా. కానీ యేసు ప్రభు మీద దృష్టి నిలిపినోడికి అసలు అద్భుతం కూడా పెద్ద విస్మయంలాగా అనిపించదు. హల్లెలూయా. అంటే అద్భుతాలు జీవితంలో ఒక భాగం అవుతాయి, కానీ వాటి మీద మన దృష్టి ఉండకూడదు. యేసు ప్రభు ఏం చేశాడు? ఒక చెట్టును శపించి మరుసటి రోజు ఏం చేశాడు? ఆయన అదే దారిలో మళ్ళీ పోతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి మనం శపించామనుకోండి, ఏదన్నా ఒక చెట్టుని నలుగురు వెనక పెట్టుకొని వెళ్తూ, రెండో రోజు అదే దారిలో పోతుంటే కొంచెం దూరంలో ఏమనిపిస్తుంది తెలుసా? నిన్న శపించిన చెట్టు ఎండిపోయిందో లేదో, ఇప్పుడు నా పరువు పోయిద్దేం వీళ్ళ ముందు. ఏమనుకుంటాం మనం? నిన్న వీళ్ళ ముందు హీరోలాగా శపించాను శిష్యుల ముందు, ఇప్పుడు అదే దారిలో వెళ్ళాలి, వేరే దారి కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తారేమో, అది ఒకవేళ ఎండిపోకుండా ఇంకా అంతే ఉంటే వీళ్ళ ముందు పరువు పోయిద్దేమో అని చెప్పి దిక్కులు చూసుకుంటూ పోతాం. వాళ్ళని అటు చూడనేమో, ఏదో మాటల్లో పెట్టి తీసుకొని వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు చెట్టును శపించాడు కదా. శపించిన మరుసటి రోజు వెళ్తుంటే యేసు ప్రభు దాని వైపు కూడా చూడలే. ఎందుకు చెప్పండి? యేసు ప్రభుకి తెలుసు, శపించిన క్షణంలోనే తెలుసు దాని పని అయిపోయిందని. ఎవరు చూశారు దాని వైపు? పేతురు చూసి, పేతురుకి ఆశ్చర్యం, ప్రభువా నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది. అరే ఇదే ఉంది, నువ్వు గనక ఆజ్ఞాపిస్తే దాని వేళ్లతో సహితం పెకలించబడి వెళ్ళి సముద్రపు అడుగు లోతుల్లో పడుతుంది. హల్లెలూయా అని చెప్తాడు ఆయన. అంటే పేతురుకి ఆశ్చర్యం, కానీ యేసు ప్రభుకి ఆశ్చర్యం కాదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, మనకు కూడా దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడంటే అద్భుతాల వైపు చూడొద్దు, స్వస్థతల వైపు చూడొద్దు, ఆశీర్వాదాల వైపు చూడొద్దని నేను చెప్పినప్పుడు అవి ఇంపార్టెంట్ కాదని కాదు. వాటికన్నా ఇంపార్టెంట్ ఎవరంటే మన యేసయ్య. ఆయన వైపు చూస్తే ఇవన్నీ అవి జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన ఏమంటాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచావు. భోజనం సిద్ధపరిచినప్పుడు నువ్వేం చేయాలి? కూర్చొని భోజనం చేయాలి. శత్రువు వైపు చూడొద్దు, భోజనం వైపు చూడు. హల్లెలూయా. ఇప్పుడు శత్రువు వస్తుంటే నువ్వేం చేయాలి? ఇక్కడ నీకు శత్రువు ఎదురు భోజనం పెడితే భోజనం చేయాలి నువ్వు.
ఇప్పుడు దేవుడు కూడా మీకు ఏమి ఇచ్చాడంటే ఒక భోజనం ఇచ్చాడు. ఏంటి భోజనము? ఇదే ఆ భోజనము. ఏంటిది? దేవుని వాక్యమే దేవుడిచ్చిన భోజనము. మీ జీవితంలో శత్రువు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? శత్రువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మీకు శత్రువులు లేరా? కొంతమంది నేనే మీకు శత్రువుని అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి, మీకు శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. అంటే శత్రువు అంటే నేను మనుషుల గురించో ఇట్లా కాదు. మీ జీవితంలో రోగాలు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు, ఇంకా పరిస్థితులు, ఇవన్నీ మీకు శత్రువులే. చూడండి, కొన్నిటిని దేవుడు ఎలో చేయడు, కానీ మనం అనుకుంటాం దేవుడు ఎలో చేశాడేమో అనుకుంటాం. రోగాన్ని దేవుడు ఎప్పుడు పెట్టడు. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం అంటే రోగాన్ని దేవుడు పెట్టడు. సిక్నెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇప్పటికిప్పుడు నాకు ఏ సమస్య వచ్చినా, ఇప్పటికిప్పుడు అనారోగ్య సంబంధమైన పరిస్థితి ఏదో వచ్చినా అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు అనే స్టేజ్కి మనం నమ్మాలి. హల్లెలూయా. రోగాన్ని దేవుడు పెట్టడు. గాడ్ ఈజ్ నాట్ ద డెస్ట్రాయర్. దేవుడు మనకి చూడండి పాఠాన్ని నేర్పించాలి అనుకుంటే ఆయన పద్ధతిలో నేర్పిస్తాడు. అది రోగాల్ని పెట్టో లేకపోతే ఇంకేదో యాక్సిడెంట్ చేసో ఇలా చేయడు దేవుడు. అవన్నీ ఎందుకు జరుగుతాయి? మన నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి. ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు చెవులో ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఫుల్ స్పీడ్లో పోతూ బైక్ మీద ఎవడో వచ్చి గుద్దితే దేవుడు నీకు పాఠం నేర్పిస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఆవిడకి ఎందుకు అయింది యాక్సిడెంట్? అక్కడ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పోయాడు వాడు, అందుకనే అయింది. రోగం ఎందుకు వస్తుంది? నిర్లక్ష్యంగా ఉండటం వల్ల లేకపోతే దేనికో రోగం వస్తుంది. అది దేవుడు పెట్టినట్టు కాదు. దేవుడు ఎలా నేర్పిస్తాడు? దేవుడు ఎలా బుద్ధి చెబుతాడు మనకి? ఆయన వాక్యం ద్వారా బుద్ధి చెబుతాడు. హల్లెలూయా. అంటే చెప్తాడు ఆయన, ఇలా ఉంటే దీని పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఉండటం వల్ల నీకు ఇది వచ్చింది, కానీ డైరెక్ట్గా దేవుడు నీకు తెప్పించింది కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి నీకు ఇవన్నీ రావు. కాబట్టి మీ జీవితంలో వచ్చే శత్రువులందరి ఎదుట దేవుడు ఏం చేస్తారంటే భోజనాన్ని ఏర్పరిచాడు. ఇప్పుడు మనకి రోగం ఉందా, దాని ముందు భోజనం పెట్టాడు. ఆర్థిక ఇబ్బంది ఉందా, దాని ముందు భోజనం పెట్టాడు. మీకు ఏ సమస్య ఉన్నా దాని ముందు భోజనం పెట్టాడు. ఏంటి ఆ భోజనము? ఏంటిది? వాక్యము. మీరేం చేయాలో తెలుసా? ప్రతిరోజు దాన్ని తినండి. హల్లెలూయా. ప్రతిరోజు ఆ వాక్యాన్ని భుజించండి. యేసు వైపు చూడండి. హల్లెలూయా. యేసు వైపు మాత్రమే చూడండి. నీటి మీద నడువు అన్నాడు. ఎవరినన్నాడు? పేతుర్ని. ఎందుకు పేతుర్నే నడవమన్నాడు? పేతురు మాత్రమే అడిగాడు కాబట్టి పేతురు మాత్రమే నడిచాడు. మనం అనుకుంటాం ఆయన దేవుడు కాబట్టి నడుస్తాడు, మనం దేవుళ్ళమా నడవటానికి కాదు, కాబట్టి మనం అడగాల్సిన అవసరం. కానీ పేతురు అడిగాడు కాబట్టి నడిచాడు. నడిచి 14:28 చదవండి మత్తయి సువార్త. నీటి మీద నడుస్తూ నడుస్తూ ఏం చేశాడంటే ఒక్కసారిగా ఆయన దృష్టి ఏమైంది? ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని చూడండి ఆయనతో ఆయన. ఇప్పుడు చూడండి, ఇట్లయితే ఏం చెప్పాలి యేసు ప్రభు? అరే బాబు, నేను దేవుణ్ణి, నువ్వెవరివి? మనిషివి, నీకు నడవటానికి వల్లపడదు అని చెప్పాలి. కానీ వెంటనే ఆయన ఏమంటాడు చూడండి, వెంటనే చూడండి ఆయన రమ్మనగానే, అంటే ఆయనకు ఆలోచన కూడా లేదు. ఏంటి, నువ్వు కూడా నడుస్తావు నీటి మీద? ఒక్క నిమిషం ఆగు, తండ్రిని అడిగి నేను నీకు చెప్తా. తండ్రి ఇతను నీటి మీద నడుస్తాడంట, నీకు ఓకేనా అని అడిగాడు యేసు ప్రభు. లేదు, పర్మిషన్ లేవు అక్కడ. ఆయనే దేవుడు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. పేతుర్ని గద్దించలా. పేతురు నీకు అసలు బుర్ర ఉందా? నేనంటే దేవుణ్ణి, నువ్వెవరివి? మనిషివి, నువ్వు నడవలేవు అని కూడా అలా. వెంటనే రా అన్నాడు. రమ్మనగానే చదవండి, పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని ఏం చూశాడంట? గాలిని చూచి. ఏం చూశాడు? గాలిని చూచి. అంటే గాలిని చూచాడు అంటే అంతకుముందు ఎవరిని చూశాడు? యేసును చూశాడు. హల్లెలూయా. యేసును చూసినంతసేపు ఏం చేశాడు? యేసు చేసిన కార్యం చేశాడు. యేసు చేసిన కార్యం ఏంటి? నీళ్ళ మీద నడవటం. కానీ యేసు వైపు నుంచి తిప్పి పరిస్థితిని, గాలిని ఎప్పుడైతే చూశాడో మానవుడు మునిగిపోయినట్టు మునిగిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నన్ను అంటే యేసును చూస్తే, నన్నంటే నన్ను కాదు, యేసును చూస్తే
మీరు కూడా యేసు చేసే కార్యాలు చేస్తారు. హల్లెలూయా. యేసును చూసినంతసేపు యేసు చేసే కార్యాలు చేస్తారు. యేసు వైపు నుంచి దృష్టి ఎప్పుడైతే మరలుతుందో సాధారణమైన మనిషిలాగా మీరు కూడా ఏమవుతారు? మునిగిపోతారు. సాధారణమైన వ్యక్తిలాగే మీ జీవితం కూడా ఉంటుంది. యేసు వైపు చూస్తే మీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి యేసు వైపు చూడండి. యేసు వైపు ఎలా చూస్తారు? ఆయన వాక్యంలో చూస్తారు యేసుని. మీరు యేసు ప్రభుని బయట ఎక్కడా చూడలేరు. ప్రపంచం మీకు పరిచయం చేయాలి అనుకుంటున్న యేసు వేరు. చాలామంది పుట్టుకొస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి? కాశ్మీర్ వచ్చాడు. ఎవరి దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఈ బయట మీకు అనేక మంది యేసును పరిచయం చేయాలనుకుంటున్నారు. ఆ యేసు వేరు. ఆయనే చెప్తాడు, అంచెదినాళ్ళు ఏం చేస్తారంట? యేసు ప్రభు ఈ గదిలో ఉన్నాడు, లోపలికి వెళ్ళి అంటారంట. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక గది చూపించి యేసు ప్రభు ఈ గదిలో ఉన్నాడు, లోపలికి వెళ్ళంటే మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వెంటనే ఏమంటారు? వెళ్తారా? గదిలోకి వెళ్తారా? యేసు ప్రభు ఉన్నాడా గదిలో? లేడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడున్నాడు? మనలోనే నివాసం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని డిఫరెంట్గా మీకు పరిచయం చేయాలనుకుంటున్నారు. ఆ యేసును మీరు కలవద్దు. ఈ యేసును చూడండి, బైబిల్లో ఉన్న యేసును చూడండి. హల్లెలూయా. బయట ఉన్న యేసు ఎలాంటి యేసు? బయట ఉన్న యేసు, వీళ్ళు పరిచయం చేసే యేసు ఎలాంటి యేసు? మీరు ఏది చేసినా ఆయన ఒప్పుకుంటాడు, మీరు ఎలా మాట్లాడినా ఆయనకు ఓకే. కానీ ఈ యేసుకేంటి? మిమ్మల్ని ప్రేమిస్తాడు, కానీ ఆ ప్రేమతో ఏం చేస్తాడు? మిమ్మల్ని మార్చేస్తాడు. హల్లెలూయా. బయట ఉన్న యేసు ఎలాంటి యేసు? కొంతమంది చెబుతారు ఆయన ప్రేమిస్తాడు, కానీ మీరు ఏం చేసినా మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ యేసు కాదు. ఈయన కూడా మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీరు ఏం చేసినా మిమ్మల్ని ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమని అట్లాగే అట్టిపెట్టుకోడు, ఆ ప్రేమతో మిమ్మల్ని మారుస్తాడు ఈయన. ఆ యేసు మార్చడు. ఈ యేసు కూడా మీరు ఏం చేసినా ప్రేమిస్తాడు, కానీ మీరేం చేస్తున్నారో అది మీరు చేసేటట్టు మిమ్మల్ని ఉంచడాల. హల్లెలూయా. అదే డిఫరెన్స్. హల్లెలూయా. కాబట్టి బైబిల్ని చదవండి. చదువుతూ ఎవరిని చూడాలంటే యేసును చూడండి. ఎవరిని చూడాలి? యేసు. ఏ కథ చదివినా, ఏ స్టోరీ చదివినా, కథ అంటే అదేదో మళ్ళీ ఫిక్షన్ అని కాదు, ఏ స్టోరీ బైబిల్లో నుంచి మీరు చదివినా మీరేం చేయాలి? యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని గ్రహించాలి. అరే, ఆది కాండంలో నుంచి యేసు ప్రభుని ఎలా చూస్తామంటే చాలా బాగా చూస్తాం. నిర్గమకాండంలో ఎలా నుంచి చూస్తామంటే చాలా బాగా చూస్తాం. అసలు ఆయన పేరు లేదు కదా అంటే కొరింథీ 10:4 ఏమంటాడు? చదవండి. కొరింథీ 10:4 ఏమంటాడు? ఆయనే వారిని వెంబడించిన బండ. ఏంటంట? వెంబడించిన బండ. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు, నీరునివ్వటానికి, వారు తాగిన నీరు. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ముంగుర్తు ఛాయలుగా ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ముంగుర్తు ఛాయలు. హల్లెలూయా. ఒకళ్ళ గురించి మీకు అనవసరం, మీ మట్టుకు మీరు యేసు ప్రభువుతో సహవాసం కలిగి ఉండండి. హల్లెలూయా. ఎవరైనా సరే వేరే వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇవన్నీ వద్దు. మన మట్టుకు మనం యేసు ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉండి, ఇది వ్యక్తిగత సంబంధం. ఇది మనుషులందరూ కలిసే గ్యాదరింగే, కానీ ఎవరికంటూ వాళ్ళకి యేసు ప్రభువుతో ఏముండాలి? సహవాసం ఉండాలి. తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుస్తుందా తెలీదా? యోహాను సువార్తలో ఆయనతో సహవాసం చేసిన సమరయ స్త్రీ మొదట ఆయన ఏమంది? అయ్యా. కొద్ది క్షణాలు పోయిన తర్వాత, కొద్ది మాటలు అయిన తర్వాత ప్రవక్త, కొద్ది మాటలు పోయిన తర్వాత నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను, ఇంకొద్ది మాటలు మెస్సయ్యా. అంటే సహవాసం చేసే కొద్ది ఏమైంది? ఆమెకి యేసు ప్రభు పట్ల ఉన్న జ్ఞానము పెరిగింది. హల్లెలూయా. మీరు కూడా యేసు ప్రభుతో సహవాసం చేస్తే చూడండి, యేసు ప్రభుని మీరు చూసినట్టు ఇంకెవ్వరూ చూడలేరు. ఈ ప్రపంచంలో గొప్ప బోధకులు ఉండొచ్చు, వాళ్ళకి బయలుపడని మర్మాలను కూడా యేసు ప్రభు మీకు బయలుపరుస్తాడు ఆయన చూస్తూ ఉంటే. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉంటే మీకు అది బయలుపడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలాగా కనిపిస్తాం మనం, అంతేనా? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా కనిపిస్తాం. యేసు ప్రభు కూడా తను ఎవరైతే సహవాసం చేస్తారో వారికున్న సహవాసం కొలత ఆయన కనిపిస్తాడు. ఆయన
కొంతమంది వచ్చి బోధకుడు అంటారు, కొంతమంది వచ్చి మెస్సయ్య అంటారు, కొంతమంది వచ్చి రక్షకుడు అంటారు, కొంతమంది వచ్చి ఈయన యోసేపు కుమారుడు అంటారు, కొంతమంది వచ్చి యాకోబు సహోదరుడు అంటారు. ఇట్లా ఎవరికి ఉన్న పర్స్పెక్టివ్ వాళ్ళది. కానీ నీకు యేసు ప్రభు గురించి తెలియాలి అంటే బైబిల్ చదవాల్సిందే. హల్లెలూయా. మనం బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే యేసయ్యని గురించి. అంటే ఇది మత సంబంధమైన పుస్తకం కాదు, యేసును గురించి మనకు తెలియజేసే పుస్తకం. హల్లెలూయా. దీన్ని చదివే వాళ్ళు ఎలా ఉంటారంటే ఫుల్ ఆఫ్ లైఫ్ అంట. అంటే గొప్ప జీవంతో నిండి నడుస్తారు ఈ భూమి మీద. ఎట్లా నడుస్తారు ఈ భూమి మీద? గొప్ప జీవముతో నిండుకొని ఈ భూమి మీద నడుస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనకేం చెప్పాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎంఐఈ మార్గంలో యేసు ప్రభు మొట్టమొదట ఆదివారమున ప్రసంగించినప్పుడు ఆ శిష్యులకి ఏం చెప్పాడు ఆయన? చదువుతారా? ఏం చెప్పాడు ఆ శిష్యులకి ఆయన? కీర్తనల గ్రంథము, మోషే మరియు ప్రవక్తల గ్రంథములన్నిటిలో తన్ను గురించి రాయబడిన వాక్యములన్నిటినీ వారికి తెలిపెను, విసిదపరిచెను. ఏం చేశాడంట? పాత నిబంధనే తీశాడు. ఎందుకు? అప్పటికేం లేదు, కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన అంటే అది కూడా మరలా రోమాపత్రిక నుంచి. ఎందుకంటే ఈ 4 సువార్తలు ఏవైతే ఉన్నాయో యేసు ప్రభు పరిచర్య, ఆయన కూడా దేని కింద ఉన్నాడు? ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి విసిదపరిచాడు. అంటే మనం కూడా బైబిల్ చదివేటప్పుడు ఏది చదివినా ఎలా చూడాలి అంటే యేసు, అసలు చూడండి, బైబిల్ చదువుతూ ఉంటే ఒక పెన్ను పక్కన పెట్టుకొని బైబిల్ చదువుతూ ఉంటే చూడండి, మీరు ఎప్పుడైతే పెన్ను తీసుకుంటారో మీరేం చెప్తున్నారు తెలుసా? దేవుడికి, నువ్వు నాతో మాట్లాడతావని నేను నమ్ముతున్నానని చెప్తున్నారు మీరు. హల్లెలూయా. మీరు పెన్ను తీసుకోకుండా డైరెక్ట్ కూర్చొని నా డ్యూటీ పూర్తి చేద్దాం అన్నట్టు చదివారనుకోండి, డ్యూటీ పూర్తి చేసినట్టే ఉంటుంది. కానీ మీరు ఒక పెన్ను, ఒక నోట్బుక్ తీసుకొని కూర్చుంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు, నేను దాన్ని రాసుకుంటాను అని దేవుడు చూస్తాడు. చూసి నేను వీడితో ఏదో మాట్లాడతానని వీడు భావించి పెన్ను కూడా తెచ్చుకున్నాడు. ఆఖరికి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడి తీరాలని మాట్లాడతాడు మీతో. హల్లెలూయా. మాట్లాడతాడు. మీరు అది రాసుకొని మీరు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల తర్వాత మీకు ఏదైతే కష్టమైన పరిస్థితులు వస్తాయో ఒక్కసారి అలా ఆ నోట్స్లో వెనక్కి వెళ్ళి ఆ మాట చదివితే, ఏది దేవుడు మీతో మాట్లాడిన మాట మీరు చదివితే అదే మిమ్మల్ని బలపరుస్తుంది. మీరేదో బయట ప్రసంగాలు వినాలి, బయట ఎవరెవరో గొప్ప గొప్ప ప్రసంగికులు చెబితే బాగా బలం వచ్చేసి అప్పటికప్పుడు బాగా అసలు ఏదో అయిపోతుంది, అట్లా ఉండదు ఇక్కడ. మీరు కూర్చొని మీరు చదివి మీకు అర్థమైంది మీరు రాసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీ కష్ట పరిస్థితుల్లో దేవుడు మీతో ఇంతకు ముందు మాట్లాడిన మాటే మిమ్మల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. నాకు చాలాసార్లు జరిగింది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే రాసుకుంటామో కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా నేను రికార్డ్ అవుతుంది వాక్యం, ఇట్లా రికార్డ్ అయిన వాక్యాన్ని నేనే మరలా పెట్టుకొని వింటున్నప్పుడు కొన్ని పాయింట్లు ఉంటాయి. అవి నేను కూడా దేవుడు నాతో మాట్లాడినట్టు నేను కూడా మర్చిపోయినవి, కానీ దేవుడు మరలా వాటినే దేవుడు జ్ఞాపకం చేసి మరలా మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో గొప్ప ప్రసంగికుల బోధ కాదు మిమ్మల్ని బలపరిచేది, దేవుడు మీతో సహవాసంలో మీతో డైరెక్ట్గా మాట్లాడుతూ చూడండి మాట, ఆ మాటే మిమ్మల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఇక్కడి నుంచి నేను చెప్పే మాటలు ఇప్పుడు మాత్రం మిమ్మల్ని బలపరచవచ్చు, ఇవి కూడా బలపరుస్తాయి. కానీ దీనికన్నా ఎఫెక్టివ్గా పనిచేసేది ఏది తెలుసా? దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడేదే. హల్లెలూయా. ఎప్పుడు బయట వాళ్ళ మీద ఆధారపడటం మనము చేయకూడదు. మనంతట మనము దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాల్సిందే అనే స్థాయికి మనం రావాలి. హల్లెలూయా. రోషం కలిగి రావాలంట. ఎట్లాగా? దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడా? నాతో మాట్లాడడానే రోషన్ రావాలంట. హల్లెలూయా. ఎంతమందికి వస్తుంది ఆ రోషన్ చెప్పండి? హల్లెలూయా. దేవుడు వాళ్ళతోనే మాట్లాడతాడు. చాలామంది చెప్తారు, నాకు మర్మం వచ్చింది, నాకు ఇంకేంటి బయలుపరచబడింది, దేవుడు చాలా బాగా మాట్లాడాడు, వాక్యం చదువుతుంటే ఈ వచనంలో నుంచి ఇలా మాట్లాడాడు, స్వరంతో ఇలా మాట్లాడాడు, దర్శనం కనపడింది, ఇవన్నీ చెబుతుంటే మనం మాత్రం కూర్చొని ఎంత స్థితికి వెళ్ళిపోయారు ఇల్లు అని చెప్పి మనం వాళ్ళని ఒక గొప్ప వాళ్ళగా చూస్తుంటాం. కానీ దేవుడు అది కాదు కోరుకుంటుంది. వాళ్ళతో మాట్లాడాడు దేవుడు, మంచిదే. కానీ అదే దేవుడు మీతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. హీస్ ద గాడ్ హూ స్పీక్స్.
కానీ ఆయన మాట్లాడతాడు అంటే భయమా మీకు? దేవుడు మాట్లాడతాడంటే భయమా? ఎవరైనా భయపడతారంటే దేవుడి స్వరం వినాలి అంటే బాగా భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బాగా గంభీరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడి స్వరము ఆయన ఎట్లా మాట్లాడతాడంటే మెల్లనైన స్వరం. అంటే దేవుడు మీతో మాట్లాడితే ఎలా ఉంటుందంటే మీ ప్రాణాలను తెప్పరిల్ల చేస్తుందంట. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన వాక్యంలో నుంచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కువ కూడా అవసరం లేదు. ఏం చేయాలి? ఒక్క అధ్యాయమైనా జాగ్రత్తగా లైన్ టు లైన్ శ్రద్ధగా మనసు నిలిపి చదివి రాసుకోండి. అంటే అంతా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధ్యాయానికి 40 వచనాలు ఉన్నాయనుకోండి. ఏం చేయాలి? 40 వచనాల్లో ఒక 5 వచనాల్లోనే దేవుడు మీతో మాట్లాడాడు. 5 వచనాలు 5 పాయింట్లే రాసుకోండి. లేదా అధ్యాయంలో నుంచి ఒక వచనమే మీకు దేవుడు మాట్లాడాడు, అదొక్కటే రాసుకోండి. హల్లెలూయా. అది మీకేమవుతుంది? అది మీ జీవితాన్ని మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా మీరు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ మాట చూసుకుంటే అదే మీకు ధైర్యం. హల్లెలూయా. శ్రమల్లో లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ శ్రమలు ఉన్నాయి. కానీ ఆ శ్రమల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మనంతట మనం నేర్చుకోవాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. ఎప్పుడు మనకి వేరే వాళ్ళు వచ్చి నేర్పిరు. ఎప్పుడు యుద్ధంలో స్టార్టింగ్లోనే ఏం చేస్తారు? బాణం ఇలా పట్టుకోవాలి, ఇంకా గురి ఇలా పెట్టాలి, ఇలా లాగాలి, వదలాలి. ఎప్పుడు నేర్పిస్తారు ఇది? యుద్ధం నేర్చుకోవటం అంటే యుద్ధాన్ని నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్లో. యుద్ధాన్ని నేర్చుకున్న 30 ఏళ్ళ తర్వాత కూడా వేరే వాడు వచ్చి ఇలా గురి పెట్టాలి, ఇలా లాగాలి, ఇలా వదలాలి అనేవాడు నేర్పిస్తాడా? నేర్పిడు. అంటే మీ అప్పటికేమవ్వాలి? 30 ఏళ్ళ తర్వాతకి నీకు యుద్ధం చేయటం వచ్చేయాలి. హల్లెలూయా. అంటే ఇంక నీకెవరు నేర్పాల్సిన అవసరం లేదు. నీ అంతటి నువ్వే తెలిసేసుకోవాలండి. నీ అంతటి నువ్వే చేసేయాలి దేవుడి దగ్గర. దేవుడు ఏమంటాడు కీర్తనల్లో? నా చేతికి నా వేళ్లకు పోరాటం నేర్పువాడు, యుద్ధాన్ని నేర్పేవాడు ఎవరంట? ఆయనే. మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతాడు ఆయన. ప్రతి దానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఆయన వాక్యం మీద డిపెండ్ అయిన వాడు ప్రపంచంలో ఇంక మరి దేని మీద ఆధారపడడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకున్న వాడికి మరి ఏ ఆధారము ఉండదు. హల్లెలూయా. మీరు ఆయన వాక్యాన్ని చదివితే ఏమవుతుంది తెలుసా? అది మీలో ఉండదు, అది ఊపికి బయటకు వస్తుంది. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పుడు మీరు బాగా తింటే ఏమవుతుంది? తిన్నా మీరు తాగిన ఏమవుతుంది? అది మీ జీవితంలో ఏమవుతుంది? అది ఇంకిపోతుంది. అంటే దానివల్ల మీకు శక్తి బలం వస్తుంది కదా. అలాగే వాక్యాన్ని కూడా బాగా తీసుకుంటే ఏమవుతుంది? దానివల్ల శక్తి బలం వస్తుంది. ఎట్లాగా? సామెతల గ్రంథంలో ఒక మాట అంటారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనము. నా కుమారుడా, చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసు. ఏం చేయాలంట? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నా కుమారుడా, నా మాటల్ని ఆలకించు. అంటే మీరు జీవితంలో ఏది త్వరగా చేయాల్సిన అవసరం లేదు. ఆలకించు అంటే నిదానంగా కూర్చొని జాగ్రత్తగా ఆయన మాటని వినండి. అర్థం కాలేదా? మళ్ళీ 10 నిమిషాలు 10 సెకండ్లు మీరు ఫోన్లో వింటుంటే మీకు ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళి వెనక్కి మళ్ళీ వినండి. జాగ్రత్తగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనము చీతా తెలుసు కదా. చీతా అంటే ఏంటి? చిరుత. వాటిలాగా పరిగెత్తటానికి మనల్ని దేవుడు నిర్ణయించాల. నిదానంగా జీవితం అనే పయనంలో సాగటానికి దేవుడు మనల్ని రూపించాడు. హల్లెలూయా. ఒంటె ఎలా నడుస్తుంది? నిదానంగా నడుస్తుంది. ఇప్పుడు నిదానంగా వెళ్ళటం వల్ల అంటే నిదానం అంటే మరి అసలు ఏమి కదలనట్టు కూడా కాదు. అంటే నిదానంగా వెళ్తే ఏమవుతుంది? అనుభవం అవుతుంది. ఇప్పుడు రోడ్డు మీద బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. 120 స్పీడ్ మీద వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత ఇంకొక బండి వెళ్ళింది. ఈ వెళ్ళిన బండి 30 మీదో 20 మీదో వెళ్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాం ఏమని?
ఇందాక 120 స్పీడ్ మీద వెళ్ళిన వ్యక్తి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని అడుగుతాం, చెప్తారా? అదే 20-30 మీద స్పీడ్ మీద వెళ్ళిన వ్యక్తి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని అడుగుతా, చెబుతారా? ఎందుకు చెప్తారు? అది ఎందుకు చెప్పలేకపోయారు, ఇది ఎందుకు చెప్తారు? అతను ఫాస్ట్గా వెళ్ళాడు, ఏం చేశాడో కూడా అర్థం కాల, ఎట్లా వెళ్ళిపోయాడో కూడా అర్థం కాల, కళ్ళు రెప్ప మూసి తెరిచేలోపు వెళ్ళిపోయాడు. ఆ డీటెయిల్స్ నోటీస్ చేయలేకపోయాం, అయిపోయింది. అదే 20-30 మీద వెళ్తే ఏమైంది? అతని ఇంటికి తొందరగానే వెళ్తాడు, కాదని కాదు. ఇతను వేసుకున్న షర్ట్ కలర్ ఏంటో అడిగితే మీరు చెబుతారు. జీవితంలో కూడా ఏదో కావాలి ఏదో కావాలని పరిగెడితే చాలా విషయాలు అర్థం కావు. దేవుని కృపను తీసుకొని నిదానంగా నడిస్తే చాలా విషయాలు అవగతం అవుతాయి. హల్లెలూయా. మనం పరిగెత్తడానికి కాదు ప్రతిసారి. అందుకే దేవుడు ఏమంటాడు 127వ కీర్తనలో, మీరు మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థము, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ కష్టార్జితమైన ఆహారం తినుట మీకు వ్యర్థము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. చాలామంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పరిగెడుతూనే ఉంటారు, పని 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 అని, కానీ ఏముండదు చివరికి. కానీ కొంతమంది చూడండి, దేవుడి మీద ఆధారపడి నమ్మకంతో వాళ్ళ పనులను వాళ్ళు నిదానంగా చేసుకుంటారు, అన్నిటికీ సమయం ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని చాలా ఆనందంగా గడపగలరు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, ఎప్పుడూ పనే. ఇప్పుడు చూడండి, పని చేసి ఇప్పుడు చూడండి 24 గంటల్లో 16-17 గంటలు పని చేసి, లేకపోతే 12 గంటల పైన పని చేసి, ఇప్పుడు పెంచుతున్నారు 12 గంటలు అంటున్నారు, 12 గంటల పైన పని చేసి కుటుంబంతో అసలు సమయమే గడపకుండా రోజు అలానే గడిచిపోతూ ఉంటే అది ఆశీర్వాదమా? డబ్బు బాగా వస్తుంది, అది ఆశీర్వాదమా? అది ఆశీర్వాదం కాదు. మీరు రోజులో 7 గంటలే 8 గంటలే పనిచేసి కుటుంబంతో గడపడానికి సమయం ఉండి, దేవుడితో గడపడానికి సమయం ఉండి మీరు ఆనందంగా ఉండగలిగితే అదే ఆశీర్వాదం. హల్లెలూయా. మీరు జీవితంలో చివరికి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, మరణ పడక మీద పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఎవరినైనా, మరణ పడక మీద పడుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నీ జీవితంలో నువ్వేం కోల్పోయావు అని అడిగితే ఒక్కడు కూడా ఆ సమయంలో డబ్బు కోల్పోయానని చెప్పడు. ఏం చెప్తాడు తెలుసా? నా కుటుంబ జీవితాన్ని కోల్పోయానని చెప్తాడు. అంటే నేను నా కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని కోల్పోయాను. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ₹1,00,00,000 ఇస్తా అంటే వాడు ఇవ్వంటాడా? వాడేం చేసుకుంటాడు? అదే ఆరోగ్యాన్ని ఇస్తా అంటే ఈ అంటాడు. ఎందుకు? వాడికి కావాల్సింది ఆరోగ్యం. చచ్చిపోయే వాడికి, మరణ పడక మీద ఉన్నోడికి డబ్బు గురించిన బాధ ఉండదు, ఎందుకంటే ఎట్లాగో పోతున్నాడు. చచ్చిపోయేవాడికి, మరణ పడక మీద ఉండేవాడికి ఒకే ఒక్క బాధ ఏంటంటే తన కుటుంబం. తను వాళ్ళతో గడపాల్సిన సమయాన్ని గడపలేకపోయాడు, దేనికోసమో పరిగెత్తి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడు, అదే బాధ. కాబట్టి జీవితం చివరికి వచ్చేసరికి దేని గురించి అయితే మీరు ఎక్కువ బాధపడతారో అదే మీ జీవితంలో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరిగెడుతున్నారు కదా దేనికోసం, అది ప్రాముఖ్యమైంది కాదు. దేవుడు ప్రాముఖ్యమైన వాడు, కుటుంబం ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తానుసారంగా చేస్తే 13-14 గంటలు కష్టపడేవాడికి ఎంత వస్తుందో అంతకన్నా మీకు ఎక్కువే వస్తుంది 8 గంటలు చేసిన. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే ఒళ్ళు ముక్కలు చేసుకొని కష్టపడి ఇవన్నీ తెచ్చుకొని అసలైనవన్నీ పోగొట్టుకుంటే లాభం ఏముంది? కాబట్టి వాటి వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. అందుకే దేవుడు ఏమంటాడంటే ఆలకించండి, నిదానంగా కూర్చొని వినండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని. అంటే కన్నుల ఎదుటే పెట్టుకోవాలి వాటిని. ఎట్లాగా? కన్నుల ఎదుట పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకుంటారు కన్నుల ఎదుట? ఇక్కడ కనపడుతున్నాయి మీకు, ఏంటిది? వాక్యాలు కనపడుతున్నాయి లేదా? అందరికి కనపడుతున్నాయి వాక్యం ఇక్కడ. హల్లెలూయా. అట్లాగే మీరు కూడా ఏం చేయాలి, మీ ఇంట్లో వాక్యాన్ని పెట్టుకోండి. కొంతమంది ఇల్లు బయట పెడతారు, ఏం పెడతారు? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. కొంతమందికి మొహమాటం, పెట్టరు. ఎందుకు? బంధువులు వస్తే ఎవడేమనుకుంటాడు, తలకాయ నొప్పి ఎందుకు, అందుకని అది పెట్టకుండా మంచి గుమ్మడికాయ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని అది సెట్ చేసుకుంటారు అక్కడ. అంటే ఏంటి? వాళ్ళకి మొహమాటం. కాబట్టి ఏంటి? ఇంట్లో వాక్యంతో నింపుకోవాలి, కన్నుల ఎదురు పెట్టుకోవాలి.
వేరే వాళ్ళకు కూడా మీరు చూడండి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాక్యాన్ని చెప్పండి, ఒక వచనం చెప్పండి. హల్లెలూయా. అంటే వాక్యంతో మనం జీవించాలి. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని అంటే హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏంటంటే లివింగ్ బైబిల్ అంట. లివింగ్ బైబిల్ అంటే అతని దగ్గర ఉన్న బైబిల్ లాగేసి చించేసిన అతడు బైబిల్ మొత్తాన్ని తిప్పి చెబుతాడు. ఇంకా అలాంటి వాళ్ళ బైబిల్ అట్టని చించుతారు, పేపర్ని చించుతారు, కానీ అతన్ని ఏం చేయగలరు? కాబట్టి హృదయమందు భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. హృదయమందు భద్రం చేసుకోవడము, అప్పుడు ఏమవుతుందంట? దొరికిన వారికి అవి జీవమును. ఏంటి జీవం అని చెప్పండి? నిర్జీవంగా చెబుతున్నారు. జీవమును. గట్టిగా చెప్పాలి, నిర్జీవంగా కాదు, జీవంతో జీవమును అని చెప్పండి. జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అని చెప్పండి. ఆరోగ్యము ఇచ్చును. హల్లెలూయా. ఏమవుతుందంట? దేవుని వాక్యాన్ని పెట్టుకుంటే దొరికిన వాడికంట అది జీవము. ఎవరికైతే దొరుకుతుందో వాడు ఏం చేస్తారంట? జీవం. అంటే చూడండి, దేవుడి వాక్యాన్ని రోజు మీరు చదువుతూ ఉంటే మీరు ఒక ప్లేస్లోకి ఎంటర్ అవుతారు. ఎలాంటి ప్లేస్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ ద ఫుల్ ఆఫ్ లైఫ్. అంటే ఒక గొప్ప జీవాన్ని మీరు అనుభూతి చెందుతారు, ఇదివరకు ఎప్పుడు లేనిది. హల్లెలూయా. ఏంటి? వాడి సర్వ శరీరం అంటే ఏంటి? తల నుండి అరికాలు వరకు సర్వ శరీరం. ఇది ఆత్మీయ అర్థం కాదు. ఇది ఏంటిది? సర్వ శరీరం అంటే ఏంటి? శరీరమే. హల్లెలూయా. కాబట్టి సర్వ శరీరానికి ఏమొస్తుందంట? ఆరోగ్యము. అంటే వాక్యం చదివితే మీకేమొస్తుంది? ఆరోగ్యము. చెప్పండి, వాక్యం చదివితే నాకు ఆరోగ్యం వస్తుందని చెప్పండి. హల్లెలూయా. సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అంటే ఇందాక చెప్పిన మాట, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతారో ఏమవుతుందంట? మీలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీలో వాక్యాన్ని ఫుల్లుగా నింపుకుంటే అదేమవుతుంది? పొంగి పొర్లి బయటికి తన్నుతుందంట. హల్లెలూయా. ఏం తన్ని బయట ఉన్న వాళ్ళకు కూడా అందులో మునిగిపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి యూ విల్ గో టు ఏ పొజిషన్ వేర్ యూ డోంట్ రిలై ఆన్ సమ్వన్. అంటే మీరు ఎలాంటి స్థితికి వెళ్తారంటే దేవుడు తప్పితే ఇంకా ఏ నరుడు మీద ఆధారపడని స్థితికి వెళ్తారు మీరు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని చదివితే మీ జీవితంలో చాలా శ్రమలు ఉంటాయి. మీరు ఎలా పోరాడాలంటే వాటితో వాక్యంతో పోరాడాలి, భుజిస్తూ పోరాడాలి. కండలు పెంచుతారు కదా, వాక్యాన్ని చదివితే ఆత్మీయంగా మీకు కూడా కండలు పెరుగుతాయి. చాలామందికి పైకి బాగానే కనపడతారు. ఎట్లాగా? బాగా ఎత్తుగా, బాగా బాడీ ఇట్లా బాగానే కనపడతారు క్రైస్తవులు కూడా. కానీ ఆత్మీయత ఎలా ఉంటుంది? ఆత్మ ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్ మీద పడుకున్నట్టు ఉంటుంది. స్ట్రక్చర్ అంటే తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి గబుక్కున వెంటనే ఎమర్జెన్సీ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? బయటికి స్ట్రక్చర్ పట్టుకొని వస్తారు. స్ట్రక్చర్ పట్టుకొని వచ్చారంటే దాని అర్థం ఏంటాడు? లేవలేడు, నడవలేడు. పైకి మాత్రం మనం చాలామంది ఎలా కనపడుతున్నామంటే అసలు ఫుల్ బాగా ఎత్తు, అసలు పొడుగు, బాగా మంచి దుక్కలాగా అంటారు కదా, ఫుల్ అసలు బాడీ వేసుకొని అసలు ఇతనితో మనకు ఎందుకు అనవసరం గొడవ అన్నట్టు కనపడతారు. కానీ లోపల ఆత్మ ఎలా ఉందో తెలుసా? స్ట్రక్చర్ మీద పడుకొని ఉంది. ఎవడొకడు తొయ్యాలి దాన్ని. ఆ ఆత్మని ఇట్లా గట్టిగా పట్టుకుంటే చచ్చిపోయేటట్టు ఉంటారు కదా. అంటే గట్టిగా పట్టుకుంటే చచ్చిపోయేటట్టు ఉన్నాడు ఈడు అంటారు కదా, అట్లుంటుంది కొంతమంది ఆత్మ. కానీ దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మలోకంలో వాళ్ళ ఆత్మని బలపరుచుకుంటున్నారు. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా. చూడండి, ఏ సమస్య లేనప్పుడు సమస్య ఉన్నట్టు ప్రార్థన చేసేవాడు ఏ సమస్య వచ్చినా సమస్య లేనట్టు ధైర్యంగా ఉంటాడంట. మీకు అర్థం కాల? యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తా. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? సమస్యలేమీ లేనప్పుడు ఏం చేశాడు ఆయన? సమస్యలు ఉన్నట్టే పరిగెత్తేవాడంట ప్రార్థనకి. ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళేవాడు, తెల్లారు ఎక్కడికో వెళ్ళేవాడు. అసలు ఎట్లాగా? ఏదో సమస్య ఉంది, ఏదో సమస్య వచ్చింది. మనం చర్చికి ఎప్పుడు వస్తాం? సమస్య వచ్చినప్పుడు చర్చికి వస్తాం, సమస్య లేనప్పుడు ఇంట్లో ఉంటాం. కానీ యేసు ప్రభు ఏంటి? సమస్య ఏమీ లేదు, కానీ అసలు ఏదో అయిపోతుంది అన్నట్టే పరిగెత్తేవాడంట. ఒకరోజు పడవలో పోతుంటే తుఫాను వచ్చిందంట. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తట్లా, లేచి నిలబడి నువ్వు వాగు అన్నాడంట. హల్లెలూయా.
అంటే ఏంటి? సమస్య లేనప్పుడు సమస్య ఉంది అన్నంత తీవ్రంగా ప్రార్థన చేసేవాడు సమస్య వచ్చినప్పుడు సమస్య లేదు అన్నంత ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. చాలామంది ఎందుకు సమస్యలకి భయపడతారంటే సమస్యలు లేనప్పుడు ఆనందంగా ఉంటారు, అసలు ఏమీ కాదులే అంతా బాగానే ఉందిలే అని. కానీ సమస్య వచ్చినప్పుడు చాలా భయపడతారు. కానీ యేసు ప్రభు దానికి ఆపోజిట్. ఇప్పుడు మీకేం సమస్యలు లేవేమో దాని అర్థము మీరు దేవునికి దూరంగా ఉండొచ్చు, అది కాదు. సమస్య లేనప్పుడే ధైర్యంగా సమస్య లేనప్పుడే బలంగా ఉండాలి ప్రార్థనలో, వాక్యంలో. సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు, తీవ్రత కలిగి ఉంటారు. హల్లెలూయా. ఈ దేవుడు ఒక మాట చెప్పాడు నాకు. ఆ మాట ఏంటంటే, అపవాది నిన్ను, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అపవాది నిన్ను 24 గంటలు అటాక్ అంటే దాడి చేస్తున్నాడంటే, అపవాది నీ పైన 24 గంటలు దాడి చేస్తున్నాడంటే దాని అర్థం నువ్వు బలహీనుడు అని కాదు. దాని అర్థం నువ్వు 24 గంటలు పోరాడగలిగే బలవంతుడు అని. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చచ్చిపోయిన దాని మీద ఎవడైనా రాయేస్తాడా? చచ్చిపోయిన పాముని ఎవడైనా కట్టితో కొడతాడా? మళ్ళీ చచ్చేదాకే కదా కట్టితో కొట్టేది. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు? అదే కట్టితో లేపి దూరాన్ని విసురుతారు. చచ్చిపోయిన పామును మళ్ళీ కట్టితో కొట్టేవాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు. ఎందుకు? ఆల్రెడీ చచ్చింది అది. అపవాది కూడా నీ మీద దాడి చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చావలేదు, నీలో జీవం ఉందని. అందుకే దాడి చేస్తున్నాడు. కాబట్టి అపవాది నీ మీద 24 గంటలు దాడి చేస్తే దాని అర్థం నువ్వు బలహీనుడు అని కాదు, 24 గంటలు పోరాడగలిగే బలవంతుడు అని. హల్లెలూయా. కాబట్టి వాడు బలహీనుల మీద, చచ్చిపోయిన వాళ్ళ మీద రాళ్ళు విసరడు, దాడి చేయడు. మీరెందుకు శ్రమ అనుభవిస్తున్నారు, మీకు ఎందుకు కష్టం ఉందంటే నువ్వు బలవంతుడు కాబట్టి. ఆ బలాన్ని దేనికి వాడాలంటే దేవుని వాక్యాన్ని చదివి అపవాదిని ఎదిరించడానికి